ఢిల్లీ పేలుడు కేసును ఎన్ఐఏకు అప్పగించారు. పేలుడు ఘటనపై ఎన్ఎస్జీ, ఎన్ఐఏ బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో సీసీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు. Drain right now. Drain here. Vikram bhai. ఢిల్లీలో పేలుడు సంభవించిన కుట్రను పోలీసులు ఛేదిస్తున్నారు. ఈ నేపథ్యంలో హర్యానాలోని ఫరీదాబాద్లో అల్ ఫలాహ్ యూనివర్సిటీ కేంద్రంగా ఉగ్రవాద కార్యక్రమాలకు ప్లాన్ వేసినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ పేలుడుతో 3 వైద్యులకు సంబంధాలు ఉన్నట్లు గుర్తించిన ఇంటెలిజెన్స్ వెంటనే వారిని అదుపులోకి తీసుకుంది. అలాగే యూపీలో మరో వైద్యురాలు పర్వేజ్ అన్సారీని పోలీసులు అరెస్టు చేశారు. ఫరీదాబాద్లో అరెస్ట్ అయిన డాక్టర్ ఆదిల్తో సంబంధాలు ఉన్నట్లు విచారణలో గుర్తించారు. వీరంతా దేశవ్యాప్తంగా ఉగ్రవాద కుట్రలకు తెరలేపినట్లు సమాచారం. అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, కేసును ఎన్ఐఏకు అప్పగించినట్లుగా తెలుస్తోంది కదా, ఇప్పటికే దర్యాప్తు కొనసాగుతోంది, ఏంటి అప్డేట్స్? నవీన్, ఢిల్లీ రెడ్ ఫోర్ట్ సమీపంలో నిన్న సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద జరిగినటువంటి పేలుడుకు సంబంధించి ఇప్పటికే ఎన్ఐఏ ఈ ఘటన పైన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారికంగా దర్యాప్తు చేపట్టింది. ఎన్ఎస్సీ, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ బాంబు నిపుణుల బృందం కూడా సంఘటనా స్థలంలో పరిశీలన చేసింది. పోలీసులు అదేవిధంగా ఇంటెలిజెన్స్ అధికారులు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తూ వాహనం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు నడిపారు అనే వివరాలు కూడా తెలుసుకున్నారు. ఫరీదాబాద్ లో పేలుడు పదార్థాలు కూడా పట్టుకున్నారు. ఢిల్లీ సమీపంలోని హర్యానాలో ఉన్నటువంటి ఫరీదాబాద్ లో ఈ పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు లభించాయి. సెక్టర్ 56 ప్రాంతంలో 2900 కిలోల పేలుడు పదార్థాలు, అమ్మోనియం నైట్రేట్ పదార్థాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. అదే ప్రాంతంలో నిన్న జరిగినటువంటి అదే ప్రాంతంలో నిన్న సీజ్ చేసినటువంటి ఇంట్లోనే ఈ రోజు మరికొన్ని పేలుడు పదార్థాలు, ట్రిగ్గర్ పరికరాలు, గడియార టైమర్లు కూడా లభించాయి. ఇవన్నీ కూడా ఢిల్లీ పేలుడు ఘటనతో సంబంధం ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఫరీదాబాద్ లో కనుగొన్నటువంటి పదార్థాలు అదేవిధంగా ఢిల్లీలో పేలినటువంటి కారు మధ్య లింక్ ఉందేమో అన్న అనుమానాలను అయితే ఎన్ఐఏ వ్యక్తం చేస్తుంది. ఆ కోణంలో కూడా విచారణ జరుగుతుంది. ఈ పదార్థాలు అన్ని కూడా ఒక టెర్రర్ మాడ్యూల్ లో భాగంగా భావిస్తున్నారు. అరెస్ట్ అయిన వ్యక్తుల్లో ఒకరు మెడికల్ ప్రొఫెసర్ అని సమాచారం. అతని ఆధారంగా ఈ పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు పట్టుబట్టాయి. ఢిల్లీలో ముఖ్యమైనటువంటి ప్రదేశాలు లాల్ కిల్లా, చాందీ చౌక్, అదేవిధంగా రైల్వే స్టేషన్లు, విమానాశ్రయం వీటి దగ్గరంతా భద్రత పెంపొందించారు. అయితే మరి ఏదైతే ఈ యొక్క ఫరీదాబాద్ ఈ ఢిల్లీ పేలుడు కేసులో అరెస్ట్ అయినటువంటి వారిలో చూస్తే ఢిల్లీ ఎర్రకోట దగ్గర జరిగినటువంటి కారు బాంబు పేలుడు, అదేవిధంగా ఫరీదాబాద్ లో పట్టుబడ్డటువంటి పేలుడు పదార్థాల కేసులో 3 డాక్టర్లు అరెస్ట్ అయ్యారు. వారిని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన వారిగా అధికారులు గుర్తించారు. వీరిలో ఒకరు మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ గా పనిచేసేవారని కూడా సమాచారం. వీరందరినీ కూడా వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్, శిక్షణ పొందినటువంటి సాంకేతిక పరిజ్ఞానం కలిగినటువంటి ఉగ్రవాద నెట్వర్క్ లో భాగంగా ఎన్ఐఏ గుర్తించింది. అరెస్ట్ అయిన వారిలో ఒకరు డాక్టర్ ఉమార్ మహమ్మద్, మరొకరు డాక్టర్ ముజమ్మల్ షకీర్, అదేవిధంగా డాక్టర్ అదీల్ అహ్మద్ అని కూడా ఎన్ఐఏ సమాచారాన్ని ఇచ్చింది. వీరు పేలుడు పదార్థాలు సేకరించడం, భద్రపరచడం, అవసరమైతే వాటిని ట్రాన్స్పోర్ట్ చేయడంలో కూడా పాత్ర వహించారన్నది ఎన్ఐఏ అనుమానిస్తోంది. ఇక ఢిల్లీకి ఈ యొక్క హర్యానాలో ఫరీదాబాద్ లో ఒక అద్దె ఇల్లు నుంచి భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు పట్టుబడ్డాయి. మొత్తం 2900 కిలోల పేలుడు పదార్థాలు అంటే అది మామూలు విషయం కాదు. అమ్మోనియం నైట్రేట్, టైమర్లు, ట్రిగ్గర్ పరికరాలు, వైర్లు ఇవన్నీ కూడా ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేస్తున్నారు. ఇది భారతదేశంలో గత కొన్నేళ్లలో పట్టుబడినటువంటి అత్యంత పెద్ద పేలుడు పదార్థాల సీజ్ గా అధికారులు చెప్తున్నారు. ఆ ఇంటి నుంచి కొన్ని రైఫిల్స్, అదేవిధంగా బుల్లెట్లు,
20 టైమర్లు కూడా కనుగొన్నారు. ఈ పదార్థాలన్నీ కూడా జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి ఉగ్ర గ్రూపులు ఏవైతే ఉన్నాయో టెర్రర్ గ్రూప్స్ జైషే మహమ్మద్, అన్సార్ ఖజ్రత్ ఉల్ సమాద్ వీటన్నిటితో కూడా సంబంధం ఉన్నాయన్నది అనుమానం వ్యక్తం అవుతుంది. ఆ ఇంటిని ఏదైతే ఉందో ఆ ఇంటిని అద్దెకు తీసుకున్నటువంటి వారు కూడా తమను రసాయన శాస్త్ర పరిశోధకులుగా అది పరిచయం చేసుకున్నారు. కానీ వాస్తవానికి వారు పేలుడు పదార్థాల తయారీ ప్రయత్నంలో ఉన్నారని కూడా పోలీసులు గుర్తించారు. ఇక ఢిల్లీలో పేలినటువంటి హ్యూండా i20 కారులో సాధారణ బాంబు కాకుండా సూక్ష్మంగా ఏదైతే ఇంప్రూవ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ IED ఉపయోగించినట్లుగా అనుమానిస్తున్నారు. ఇది సాధారణంగా లోహ పిందెలో లేదా వాహనంలో ఇంధన వ్యవస్థలో అమర్చబడుతోంది. పేలుడు తీవ్రంగా జరిగినప్పటికీ కూడా CCTVలో స్పష్టమైనటువంటి ధ్వంసపు ముక్కలు లేదా వైరింగ్ కనిపించలేదు. దీనివల్ల అధికారులు దీన్ని రిమోట్ కంట్రోల్ లేదా టైమర్ ఆధారిత పేలుడు అని కూడా భావిస్తున్నారు. ఈ పరికరాల్లో ముఖ్యంగా అమోనియం నైట్రేట్, పొటాషియం క్లోరైడ్, సల్ఫర్, షార్ప్నెల్ ఇవన్నీ కూడా ఉపయోగించి ఉండొచ్చు అన్నది NSC బాంబు నిపుణులు చెప్తున్నటువంటి మాట. NSC బృందం వాహన అవశేషాలను పరిశీలిస్తూ పేలుడు చోట నుంచి మట్టి నమూనాలు కూడా సేకరించి ల్యాబ్ పరీక్షలు జరుపుతుంది. మొత్తానికి అయితే ప్రస్తుతం ఈ కేసు పూర్తిగా NI ఆధ్వర్యంలో ఉంది. NI, ఢిల్లీ పోలీసులు, NSC కలిసి ఒక సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేశారు. ఫరీదాబాద్, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో సమన్వయంగా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అరెస్ట్ అయిన వ్యక్తుల మొబైల్ డేటా, బ్యాంక్ లావాదేవీలు, వాళ్ళు ఎక్కడెక్కడ ప్రయాణించారు ఇవన్నీ కూడా విశ్లేషిస్తున్నారు. అధికారులు ఈ ఘటనను ఒక పెద్ద ఉగ్ర కుట్రలో భాగంగా పరిగణిస్తున్నారు. థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.